హరికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవితలను తిట్టడం ఫ్యాషన్ అయిందని తాడికొండ రాజయ్య అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఆ నలుగురి దగ్గర అంతర్గతంగా ఉన్న కడియం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం విడ్డూరమని ఆయన మండిపడ్డారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి పార్టీకి పుట్టిన పిల్లలను కాంగ్రెస్ పార్టీ పిల్లలు అనడం హాస్యాస్పదమని ఆయన సెటర్ గుప్పించారు. దొంగే దొంగ దొంగ అన్నట్టు మరి ఎగిరెగిరి రంకెలేస్తున్నాడు. తను ఉన్న పార్టీ అధినాయకుడు రేవంత్ రెడ్డి పట్టబగలు పైసలతో పట్టుపడ్డ దొంగ కదా. చెంచల్ కూడా జైలుకు పోయి ఇప్పటికీ దాదాపు బహుశా నేను అనుకుంటా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా 89 కేసులలో ఇరుక్కొని ఉన్న నీ నాయకుడు రేవంత్ రెడ్డి ఈరోజు ఏమాత్రం ఇంకితం లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత గారు జైలుకు పోతారు. ఇప్పటికే కవిత పోయింది, ఇంకా ముగ్గురు కూడా పోతారని రెచ్చిపోయి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మాట్లాడుతున్నాం. ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన రాబడిని ఎత్తగొట్టినందుకు, క్యాబినెట్ నిర్ణయం లేకుండానే ఆ అగ్రిమెంట్ను రద్దు చేసినందుకు రేవంత్ రెడ్డి మీద సేమ్ సెక్షన్స్తో కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఏసీబీ కానీ ఈడీ కేసులు కానీ రేవంత్ రెడ్డి మీద పెట్టాలి. ఆల్రెడీ అలాంటి కేసులు ఆయన మీద అనేక ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి మరి ఈరోజు మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ ఆ నలుగురు దగ్గరనే అంతరంగికుడా ఉన్న కడియం శ్రీహరి గారికి అప్పుడు ఇవన్నీ తెలియ బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు లేదా బీఆర్ఎస్ పార్టీకి పుట్టిన పిల్లలను కాంగ్రెస్ పిల్లలని, అంటే ఎవరికో పుట్టిన పిల్లలు నా పిల్లలని చెప్పుకునే ప్రయత్నం ఇవాళ కడియం శ్రీహరి చేస్తూ ఉన్నారు. 40 ఏళ్ళు ఎన్నడూ కూడా కాంగ్రెస్ ఊసెత్తని, కాంగ్రెస్కు ఓటేయని కడియం శ్రీహరికి ఈరోజు కాంగ్రెస్ కామెర్లు వచ్చి మరి కావు కావుమని అరుస్తూ ఉన్నాడు. రైతుల ఉసురు పోసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. దాదాపు 13 నెలల పాలనలో ఎటు చూసినా కూడా కోతలు, ఎగవేతలు, అక్రమ